అత్యంత ధనవంతుడైన నారా లోకేష్కి ధీటుగా మీరు ఆ ప్రాంతంలో పోటీ చేశారు. అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు గెలవలే. వితౌట్ చంద్రబాబు నాయుడు హూ ఈజ్ నారా లోకేష్? Z+ కేటగిరీ దేనికండి? ఎవడు నీ మీద దాడి చేసేది? మూలన కూర్చున్న ముసలమ్మ కూడా నీ మీద రాయేది. పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఈయన పక్కనున్న సెకండ్ లీడర్లనే ఈయన పట్టుకోడు, ఈయన మీద అంటే బ్లేడ్ బ్యాచ్ దాడి చేస్తున్నారు. సినిమాలో స్క్రిప్ట్ రాసుకొచ్చి కొట్టినట్టు నటించి నవ్వినట్టు నటించి నేను అనుకోవటం ఏంటంటే అలీం గారు, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నువ్వో నేనో ఓడించాల్సిన అవసరం లేదు. తనకి తానే ఓడిపోయేటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. ఆధిపత్యపు పోకడలతోటి నలిగిపోతూ బానిసత్వానికి ప్రజల్ని అలవాటు చేసే దాంట్లో పవన్ కళ్యాణ్ లాంటి ప్రథముడు. ఆయన ఏదో హిట్లర్ పుస్తకాలు చదివాను, 2 లక్షల పుస్తకాలు చదివాను, లేకపోతే అక్కడ చదివాను ఇక్కడ చదివాను అంటాడు. ఇది కాదు. మోడీ కాడి నువ్వు మోసిన రోజున మీరు నాకు రోడ్డు మ్యాప్ ఇవ్వండి నేను ముందుకు ఎట్లా వెళ్ళేది అని కాళ్ళ మీద పడ్డావు అంటే. బీజేపీ అనేది అసలు ఆంధ్రప్రదేశ్లో మొలకెత్తడానికి ప్రధాన కారకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పారు. వాళ్ళ అన్న 75 లక్షల మంది ఓట్లు వేస్తే అమ్మేశాడు. 18 సీట్లు కలిపేశారు కాంగ్రెస్, కలిపేసి కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు. ఆ దుర్మార్గుడే ఈ రాష్ట్రంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజనకి కారణం. మన రాష్ట్రం విడిపోవడానికి కారణం చిరంజీవి అనే దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడి తోడబుట్టిన ఈ దుర్మార్గుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీకి అమ్మేయాలని చూస్తున్నాడు ఆ రాష్ట్రాన్ని. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలీంని. రాష్ట్రంలో చాలామంది పార్టీలు పెట్టారు, కానీ ఆ పార్టీలని ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి. ఆర్థికంగా సామాజికంగా అన్ని అంశాలు బాగున్నప్పుడే పార్టీలు ముందుకెళ్ళే ఆ పరిస్థితి ఉంటుంది. కానీ తను ఏదనుకున్న ఆశయం కోసం దానికోసం నడుం బిగించి ముందుకు వెళ్తున్నారు జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. నారా లోకేష్కి పోటీగా ఆయన మంగళగిరిలో పోటీ చేశారు. తన అభ్యర్థిని పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడాను బరిలో దింపడం జరిగింది. గత వారం కూడాను దానికి సంబంధించి వివరాలు ఆయన ఎక్స్క్లూజివ్గా ఐటీఎంతో మాట్లాడటం జరిగింది. మొత్తమే కూడాను మంగళగిరిలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న శ్రావణ్ కుమార్ గారు రాజకీయ ప్రస్థానం ఏదైతే ఈ ఇయర్తో ప్రారంభం అవుతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఆయన్ని ఎలాగా ఆహ్వానిస్తున్నారు, ఆయన ఎలాగా అభినందిస్తున్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న జై భీమ్ అన్న. మొత్తానికి కుమ్ముతున్నారు మంగళగిరిలో. మొన్న రాత్రి ఒక వీడియో చూశాను, ప్రజల్లో బాగా స్పందన వస్తుంది. ఒక పక్కన అత్యంత ధనవంతుడైన నారా లోకేష్కి ధీటుగా మీరు ఆ ప్రాంతంలో పోటీ చేశారు. మరో బీసీ మహిళ కూడా రంగంలో ఉన్నారు. ఎలా ఉందండి మొత్తమే కూడాను? 2014 నుంచి 19 వరకు పరిపాలించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎంత వరస్ట్ పరిపాలన చేసిందో ప్రజలకి ఇంకా మర్చిపోలేని పరిస్థితి. సో నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి మంగళగిరిలో 2014 నుంచి 19 వరకు మంత్రిగా ఉండి నియోజకవర్గానికి ఏం చేయలేదు. ఇప్పుడు ఆయన ఒకసారి మంత్రి అయిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ఆయన చేయాల్సిన బాధ్యత ఉంటుంది. మంత్రిగా మంగళగిరి ఒక్కటే కాదు కదా. మంగళగిరిలో ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యే కాకపోయినా మంగళగిరికి ఆయన ఏం చేశాడు అని ప్రజలు ప్రశ్నించుకుంటే 0. మంగళగిరిలో ఉన్న చేనేత కార్మికులకి ఆ ప్రభుత్వం చేసినంత అన్యాయం ఇంకే ప్రభుత్వం చేయాలా. ఈయన మంత్రిగా ఐటీ మినిస్టర్గా మంగళగిరిలో ఒక ప్రాజెక్టు తీసుకురాలా, ఒక కంపెనీ తీసుకురాలా, ఒక ఉద్యోగాలు కల్పన చేయాలా, ఒక రోడ్లు వేయాలా ఆ ప్రభుత్వం. అక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డలకి కాలనీలకి ఈ రోజు వరకు పక్కా ఇళ్ళు కట్టించలా. నిన్న నేను 1000 కుటుంబాల్లోకి వెళితే ప్రతి కుటుంబంలో కూడా దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. ఈవెన్ అలీం గారు మీరు చెప్తాను, మనలాంటి అంటే ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న ఉద్యోగం చేసుకునే వ్యక్తి కూడా ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో బ్రతకలేడు. ఒక్క 10 నిమిషాలు పెట్టు ఆ కుటుంబాల్లో ఉండలేకపోతున్నాం. అసలు అలాంటి కుటుంబాల్లో బ్రతుకుతున్నారా ఇంకా 2024లో కూడా అని కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి నాకు. ఏం చేయాలి ఆ కుటుంబాలకు చెప్పండి? ఇట్లాంటి దుర్మార్గులేమో 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు సంపాదించి మళ్ళీ దాన్ని ప్రజల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళకి 5,000 10,000 రూపాయలు ఓట్లు ఇచ్చి కొనేసి మంత్రులు అయ్యి ఎమ్మెల్యేలు అయ్యి మళ్ళీ వాళ్ళనే దోచుకుంటారు. ప్రజల బ్రతుకులు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. మరి వీళ్ళకి అసలు పక్క ఇళ్ల నిర్మాణం కానీ వాళ్ళ బ్రతుకుల్లో కొస్త పెరుగుదల కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఒక ఎంప్లాయ్మెంట్ కానీ
ఒక ఆటో కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వాళ్ళకి. అసలు కనీసం బ్రతుకు తెరువు లేని పరిస్థితుల్లో మంగళగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలు ఉంటే రోడ్లు కానీ, శానిటేషన్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ కనీసం ఏ విధమైనటువంటి డెవలప్మెంట్కి నోచుకొని మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఓటు ఎలా అడుగుతావు నువ్వు? సార్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు కాబట్టి ప్రత్యేకంగా అక్కడ ఇంట్రెస్ట్ తీసుకుని ఏదైనా చేయవచ్చు, కానీ ఎందుకు ఫెయిల్ అయ్యాడు, చేయలేకపోయాడు? అసలు ఎక్కడ చేయలేదు. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం మీరు ఏ నియోజకవర్గంలో కూడా కేవలం చంద్రన్న కానుకో లేకపోతే ఇంకోటో ఇవ్వటం తప్ప అసలు డెవలప్మెంట్ అనేది సున్నా. వీళ్ళ వెబ్సైట్లో నారా లోకేష్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్గా ఉన్న పరిస్థితుల్లో వీళ్ళ వెబ్సైట్లో మీరు 2018-19 ఏరియాలో నేను నారా లోకేష్ మీద ఒక కేసు ఫైల్ చేశాను. 25,000 కోట్ల రూపాయల అవినీతి చేశారు. వెబ్సైట్లో వివరాలు చూసుకుంటే 15 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని వెబ్సైట్లో పెట్టుకున్నారు అధికారికంగా. తప్పు కదా. 1500 ఉద్యోగాలు కూడా ఇవ్వలే ఈ దుర్మార్గులు, బాబు కొడుకులు ఇద్దరు కలిసి. వీళ్ళిద్దరూ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమీ చెయ్యని ఒక కాన్స్టిట్యున్సీకి, నేను మళ్ళీ ఎమ్మెల్యే అయితే ఈ కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు 2019లో ఓడిపోవటానికి కారణం, మంగళగిరిలో కాన్స్టిట్యున్సీలో ఓడిపోవటానికి కారణం ఏంటి? మీరు చేసిన పరిపాలన బాగలేదని, ఒక మంత్రిగా నువ్వు పనికిరావని, నువ్వు ఈ రాష్ట్రాలను దోచుకున్నారని. పవన్ కళ్యాణ్ ఏమంటాడు? బాబు కొడుకులు ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ ఇద్దరు కూడా అవినీతికి చక్రవర్తులు, అవినీతికి పరాకాష్ట, వీళ్ళిద్దరూ కూడా దోచుకున్నారు రాష్ట్రాన్ని అంటారు. మరి దోచుకున్నాడు రాష్ట్రాన్ని అని చెప్పినటువంటి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఇప్పుడు 2019 నుంచి 24 వరకు సచ్చిలు అయిపోయారా? మంగళగిరి ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. మంగళగిరి ప్రజలు అడుగుతున్నారు, నీకెందుకు ఓటేయాలి అని అడుగుతున్నారు నారా లోకేష్. మీరు చెప్పిన డేటానే ఆయన చెప్పాడు పవన్ కళ్యాణ్ కూడా, ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు నారా లోకేష్ గారు అని. అసలు కొడుకు కోసం అధికార దుర్వినియోగం చేసిన చంద్రబాబు నాయుడు తన కొడుకుని, ఈవెన్ వార్డు మెంబర్గా కూడా గెలవని కొడుకుని ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేసుకున్నాడు. మంత్రి చేసుకున్నది కేవలం దోచుకు తినటానికే అని పవన్ కళ్యాణ్ చేసిన విమర్శ. ప్రతి విమర్శ మంగళగిరి ప్రజలు ఈరోజు అడుగుతున్నారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో యాజ్ అ పొలిటికల్ పార్టీగా. నేను నారా లోకేష్ని, తెలుగుదేశం పార్టీని స్ట్రైట్గా ఒకటే ప్రశ్న అడుగుతాను, ఇంక్లూడింగ్ ఇప్పుడు ఆమె లావణ్య ఉంది, ఆవిడ ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధి కాదు, కానీ లావణ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరపున వస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని చూసే ఓటేయాలి ఆమెకి. జగన్మోహన్ రెడ్డికి ఉన్న సాంప్రదాయబద్ధమైన ఓటింగే ఏమొక ఓటింగ్, ఏమొక ప్రత్యేకమైన ఓటింగ్ ఏం లేదు. షీ నెవర్ ఇన్ టు పాలిటిక్స్ ఎర్లియర్. ఇప్పుడు నేనేమంటానంటే, నారా లోకేష్ మీ నాన్న ముఖ్యమంత్రిగా, మీరు మంత్రిగా, మీకెందుకు ఓటేయాలి, నాకెందుకు ఓటేయాలో నేను 100 కారణాలు చెప్తాను. ఈ రాష్ట్రంలో నేను ప్రతి అంశం మీద పోరాటం చేశాను. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ప్రజల కోసం ప్రాణాలు తెగించి పోరాడా. రాష్ట్రంలో అమరావతి రైతుల మీద దారుణాలు జరుగుతున్నప్పుడు పోరాడా. అమరావతి రైతుల కోసం అరెస్ట్ అయ్యా. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల సమస్యల కోసం ఫైట్ చేశాను. నాకు హక్కు ఉంది, ఓటు అడిగే హక్కు. ఏ రోజైనా అమరావతి ఉద్యమంలో పాల్గొని వాళ్ళకి సంఘీభావం తెలిపాడా నారా లోకేష్? బయట ఉండి అమరావతి ఉద్యమాన్ని మానిటర్ చేస్తున్నట్టు ఫీల్ అవటమే కానీ ఓ రోజు అరెస్ట్ అయ్యాడా? వాళ్ళ నాన్నగారు ఏ రోజున వచ్చి అరెస్ట్ అయ్యారా? భువనేశ్వర్ గారు 2 గాజులు ఇచ్చారు కదా. అదే అంటుంది, గాజులు ఇచ్చారు కాబట్టి ఓటేయాలా అంటున్నా. సో మంగళగిరి ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. అలీం గారు, నారా లోకేష్కి ఎందుకు ఓటేయాలో నారా లోకేష్ చెప్పాలి ప్రజలకి. నేను మంగళగిరి ప్రజలకే కాదు, రాష్ట్రంలో ప్రజలందరికీ ఏం చేశానో నేను ప్రజలకు చెప్పగలను. అంటే రాజకీయాలు జవాబుదారంగా ఉండాలి. 100% కదా. జవాబుదారు లేకపోతే ఇది మా బాబు జాగీరా? మా నాన్న ముఖ్యమంత్రికి చేశాడు కాబట్టి నాకు ఓటు ఏంటంటే నారా లోకేష్ అంటే ఊరుకుంటామా? నేను వాళ్ళ మీద ఎలిగేషన్ చేయటంలా. బాబు మీరు ఏం చేశారు రాజకీయాల్లో, ప్రజలకు ఏం చేశారు, మంగళగిరి ప్రజలకు ఏం చేశారు, తాడికొండ ప్రజలకు ఏం చేశారు మీరు చెప్పండి. చెప్పి ఓటు అడగండి. ప్రజలు నిజంగా కన్విన్స్ అయ్యారనుకో మీకు ఓటేస్తారు. ప్రజలు చీకొట్టారనుకో ఖచ్చితంగా నాకు ఓటేస్తారు. సో ప్రజల్ని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత నారా లోకేష్ మీద ఉంది, లావణ్య మీద. సార్ చెప్పండి, మొత్తమే కూడాను అక్కడ ఓసీ ఒక అభ్యర్థి ఉన్నాడు, బీసీ మహిళ ఉన్నారు, మీరు ఎస్సీగా అక్కడ పోటీ చేస్తున్నారు. అక్కడ ఓట్ల శాతం చూస్తే ఎస్సీలు అధికంగా ఉన్నట్లుగా డేటా అంతా చెప్తుంది. అది ఎందుకని అక్కడ ఓసీ జనరల్ అయింది? అంటే ఇవి ఎప్పుడో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు, జనరల్ కాన్స్టిట్యున్సీలు ఎప్పుడో లాంగ్ బ్యాక్ చేసినవి, తర్వాత రివైజ్ అవ్వాల. యాక్చువల్గా 2014 విభజన చట్టం ప్రకారం
మనకి కాన్స్టిట్యున్సీలు రీఆర్గనైజ్ అవ్వాలి 2024లో. అవును, కానీ 2024 జూన్కి రీఆర్గనైజింగ్ పార్లమెంట్లో వచ్చేస్తారన్నమాట అది. ఈ బైఫర్కేషన్ 2014 జూన్లో అవును, నుంచి 2024 జూన్కి, అంటే 10 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే ఇవి అవ్వాలి. ఓకే. సో ఎలక్షన్ ఒక 1 మంత్ ముందు జరుగుతున్న కారణంగా ఈ 175 కాన్స్టిట్యున్సీలో 250 అవ్వాల. తర్వాత మారిపోతుంది కదా సార్. రేపు జూన్ నుంచే స్టార్ట్ అవుద్ది బైఫర్కేషన్, జూన్ అయిపోయిన తర్వాత. సో 2029కి ఈ రాష్ట్రంలో 250 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు, 40 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతాయి. నాట్ ఓన్లీ ఆంధ్ర, ఈవెన్ తెలంగాణ ఆల్సో. ఓకే. 119 నుంచి వాళ్ళు 175 అవుతాయి. 17 నుంచి 30 దాకా అయ్యే అవకాశం ఉంది. సో ఈ 2 రాష్ట్రాల్లో పార్లమెంటరీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు చేంజ్ అవుతాయి. సో ఆ చేంజ్ అయినప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఏమవ్వాలి, ఎస్టీలు ఏమవ్వాలి, ఆ జియోగ్రఫికల్ పాపులేషన్ బేస్ చేసుకొని కాన్స్టిట్యున్సీల విభజన జరుగుతుంది. అప్పుడు మంగళగిరి ఖచ్చితంగా ఎస్సీ అవుతుంది, తాడికొండ ఓసీ అయ్యే అవకాశం అయితే ఉంది. సరే, ఇప్పుడు ఆ బలం అంతా కూడాను మీకు అదే అనుకుంటాను. నేను నా జోష్ అంతా కూడాను మా అంబేద్కర్ మానవ రూపంలో మళ్ళీ వచ్చాడన్న ఫీలింగ్ కల్పించినట్టున్నారు ప్రజలకి. లేదు సార్, అంటే అంత పెద్ద పదవి నేను వాడను, కానీ ప్రజలు చాలా డిస్పరైట్గా ఉన్నారు సార్. అసలు ఇప్పుడు మనం వెళ్ళి ఒక భూమిని తవ్వామనుకో అలీం గారు, మనకేం వస్తుంది? మట్టి వస్తుంది. అవును, అవునా? ప్రతి ఇంటికి వెళితే సమస్యలు అలా వస్తున్నాయి సార్. వాళ్ళతో అలా ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు లేరు. అసలు సమస్యలు అలా వస్తున్నాయి. అంటే భూమిని తవ్వితే మట్టి రావటం ఎంత సహజమో, ఒక కుటుంబంలోకి వెళ్ళి మాట్లాడితే సమస్యలు రావటం అంత సహజంగా ఉంది. అసలు ఒక సమస్య కాదు, సమస్యల సుడిగుండంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. అంతకంటే దుర్మార్గపు పరిస్థితుల్లో మంగళగిరి ఉంది. ఏం మంగళగిరిలో నారా లోకేష్కి రేపు ఓటేస్తారు సార్. నేను ఒక్క మాట చెప్తాను, మీడియా సాక్షిగా చెప్తున్నా, రాష్ట్ర ప్రజలకి, మంగళగిరి ప్రజలకి. నారా లోకేష్కి ఓటు వేసిన మరుక్షణం మంగళగిరి ప్రజల నుంచి కనీసం ఫోన్ కాల్ కూడా ఎత్తాడు సార్. ఎవరైతే ఓటేస్తారో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను అంటున్నాడు. ఏం శ్రద్ధ లేదు, పాడు లేదు. 2014 నుంచి 19 వరకు ఏం శ్రద్ధ తీసుకున్నావు? ఏం శ్రద్ధ తీసుకున్నావు? నెంబర్ 1, 2019లో ఓడిపోయావుగా మంగళగిరి కాన్స్టిట్యున్సీలో, అది నీ కాన్స్టిట్యున్సీ అని కదా. 19 నుంచి 24 వరకు ఆ కాన్స్టిట్యున్సీలో ఏదైనా సమస్య పరిష్కరించుకున్నాడా? ఒక్కసారి నాది అనుకుంటే ప్రాణం పెట్టాలి, అంతే కదండి. 2019లో ఓడిపోయిన తర్వాత కాన్స్టిట్యున్సీలో కనీసం యువగళం పాదయాత్ర తప్ప ఈయన బతుక్కి చేసిందే లేదు ఆ కాన్స్టిట్యున్సీలో. మంగళగిరిలో ఏం చేశాడు? యువగళం పాదయాత్ర చేశాడు దాంట్లో కాన్స్టిట్యున్సీలో. ప్రజా సమస్యలు, అక్కడ రైల్వే ఇళ్ళ సమస్యలు ఉన్నాయి సార్. 40 సంవత్సరాల నుంచి బిక్కుమంటూ బతుకుతున్నారు ప్రజలు. ఏం చేశారు? మీరేం చేశారు చెప్పండి? అక్కడున్న ముస్లిమ్స్ కోసం ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికుల కోసం ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డల కోసం ఏం చేశారు? ఈ రాష్ట్రంలో పరిపాలన చేతగాక మీకు 23 సీట్లతోటి ప్రజలు పక్కన కూర్చోబెడితే కనీసం దానిలో నుంచి మంచి కూడా నేర్చుకొని ప్రజల కోసం పోరాడని మీరు రేపొద్దున గెలిస్తే ప్రజలను పట్టించుకుంటారా అలీం గారు? అంటే కరోనా గ్యాప్ వచ్చిందిగా కొద్దిగా, అందుకని కరోనా గ్యాప్ వచ్చింది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి నువ్వేమో యోగా, సైక్లింగ్, మీ నానేమో యోగా చేసుకుంటారా? మరి రాష్ట్ర ప్రజలు పోవాలా సంకనాకి? ఏం కరోనాలో మేము చేయలేదా? కరోనాలో మేము లేదా సార్? మా ప్రాణాలకు తెగించి కరోనాలో డాక్టర్ సుధాకర్ని చంపేసిన సందర్భంలో కరోనాలో ఎన్ని వందల ప్రోగ్రాములు చేశాం సార్. కరోనాల సమయంలో పిల్లలకు 10th క్లాస్ ఎగ్జామ్స్ పెడుతుంటే నేను 4 రోజులు నిరాహార దీక్ష చేశాను. ఈ ధర్నా చౌక్లో నేను కూర్చొని విద్యార్థుల కోసం ఎగ్జామ్స్ వాయిదా, ఈయన జూమ్ మీటింగ్లో కూర్చొని నారా లోకేష్ జూమ్ మీటింగ్లో విద్యార్థులతో మాట్లాడాడు. అది కూడా ఫెయిల్ అయిపోయింది. రియల్ ఫైటర్స్గా సమాజంలో ఉండి మేము ఫైట్ చేశాం సార్ పిల్లల కోసం. నేను ధర్నా చౌక్లో 3 రోజులు ధర్నా చేశాను. వీళ్ళంతా నారా లోకేష్ జూమ్ లోకేష్, అంతే. హీఈస్ నాట్ నారా లోకేష్, హీఈస్ అ జూమ్ లోకేష్. జూమ్లో లోకేష్ అనమాట. జూమ్లో లోకేష్, జూలో కాదు, జూమ్లో లోకేష్. టీడీపీలో ఆయన సింహంలా పుల్ల అనుకుంటారు కాబట్టి జూలో పులి బిడ్డ, సింహం బిడ్డ, ఇవన్నీ కూడా క్యారెక్టర్లో ఉండాలి సార్, క్యారెక్టర్లో ఉండాలి. అంటే నేను ఆయన్ని వ్యక్తిగతంగా ఏదో మాట్లాడటం రాదని, లేకపోతే వర్ధంతికి జయంతికి తేడా తెలియదని నేను మాట్లాడను. ఎందుకంటే అది ఆయన వ్యక్తిగతమైనటువంటి లోపం, దాన్ని మనం తప్పు పట్టకూడదు. కానీ ప్రజల పట్ల కమిట్మెంట్ లేదు, అది నాకు బాధ. తిరిగి మళ్ళీ అక్కడ నిలబడటం, మళ్ళీ మాయమాటలు చెప్పడం, కమిట్మెంట్ లేదు. 2, అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు గెలవలా, అసలు నువ్వు ఎట్లా నాయకుడివి? అది అవమానం కదా.
నువ్వు మంత్రి మళ్ళీ. అవును. సార్ యువర్ ఏ మినిస్టర్ సార్. మినిస్టర్గా ఉండి ప్రజలు నిన్ను ఒక కాన్స్టిట్యున్సీలో గెలిపిలేదు. నువ్వు 175 కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులను ప్రకటించేసి నువ్వు 175 కాన్స్టిట్యున్సీలో ఈరోజు రూల్ చేస్తున్నావు. బికాస్ మీ తాత ముఖ్యమంత్రి, మీ నాన్న ముఖ్యమంత్రి కాబట్టి. వితౌట్ చంద్రబాబు నాయుడు హూ ఈజ్ నారా లోకేష్? సున్నా. అంతే. తాతల పేర్లు తండ్రుల పేర్లు చెప్పుకొని రాజకీయం చేయటం కాదు సార్ లీడర్షిప్ అంటే. లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్, ఇట్ ఈస్ ఆల్ ఇండివిజువల్ క్యారెక్టర్. పబ్లిక్ రిలేషన్ కూడా ఉంటుంది. పబ్లిక్ రిలేషన్. Z+ కేటగిరీ దేనికండి? ఎవడు నీ మీద దాడి చేసేది? మూలన కూర్చున్న ముసలమ్మ కూడా నీ మీద రాయేది. సార్ అది ఎందుకని ఇస్తారు సార్? అది ఎందుకు ఇస్తారు? అడ్వకేట్గా పైన కేంద్రంలో ఎన్డీఏలో వీళ్ళు చేరింది అందుకే, కొడుకుని కాపాడుకోవడానికి. ఇట్లాంటివి వస్తాయనే తాయిలాలు. ఏముంది, హోమ్ డిపార్ట్మెంట్ థ్రెట్ ఉంది అని ఒక సంతకం పెట్టారనుకోండి, Z+ కేటగిరీ దిగిపోద్ది. Z+ కేటగిరీ వాళ్ళ సొంత డబ్బులు కాదు కదా. వీళ్ళు కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకొని కాళ్ళు పట్టుకొని అమిత్ షా దగ్గర కూర్చుంది ఎందుకు? చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసమా? ఈ పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు సార్. ఇదిగో ఇప్పుడు ఈరోజు Z+ కేటగిరీ వచ్చింది కదా, దానికోసం పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఈయన పక్కనున్న సెకండ్ లీడర్లనే ఈయన పట్టుకోడు, అవును, దగ్గరికి రానివ్వడు. ఈయన మీద అంటే బ్లేడ్ బ్యాచ్ దాడి చేస్తున్నారంట. ఎలక్షన్ చెప్తా అన్నాడు. ఇప్పుడు చెప్పడు. ఈయన వీళ్ళు ఎవరు పంజాబ్ నుంచి తీసుకొచ్చాడు బౌన్సర్లు. ఆ బౌన్సర్ల మీద అంట బ్లేడ్ బ్యాచ్ దాడి చేస్తున్నారంట. అంటే ఇది ఎందుకు తెలుసా? రేపొద్దున పవన్ కళ్యాణ్ కూడా Z+ కేటగిరీ కోసం ఆడిన డ్రామా. అంతేనండి. అంతే కదా. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా, నా మీద దాడి జరుగుతుందని. దాడి జరిగిందా? అయ్యో పాపం అని అమిత్ షా అప్రూవ్ చేసేసాడు. అయిపోయింది. ఓ 25 మంది దిగిపోతారు. నీకు బౌన్సర్లను పెట్టుకునే బాధ తప్పుద్ది కదా. సార్ బ్లేడ్ గీతలు వేసిన కనబడాలి కదా. ఇప్పుడు మీరంత స్ట్రిక్ట్ డైరెక్ట్గా అడిగితే ఎట్లా? అసలు బ్లేడు బ్యాచ్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నాలాంటి వాడి దగ్గరకు వచ్చి ఏదో అట్ట గీశారంటే ఎవడైనా నమ్ముతాడు. ఎందుకంటే నేను రోజు 30 మందిని 100 మంది క్లయింట్లను పిలుస్తుంటాను. నా దగ్గరికి ఎవడో వాళ్ళు వస్తూ ఉంటాడు. గవకని ఎవడని వచ్చి ఒక లెంపకాయ కొట్టాడనో గీత గీసాడని నమ్మటానికి ఉంటుంది. అసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి 100 మంది సెక్యూరిటీలో ఉండేటువంటి వ్యక్తి బ్లేడ్ బ్యాచ్ బ్లేడ్ గీరుతున్నారు అంటే ఇది సెక్యూరిటీ కోసం నువ్వు నారా లోకేష్ ఆడిన డ్రామా తప్ప ఇంకా వేరే దేవుని ఉందా? అంటే అక్కడ లోకల్గా ఏమైనా ఎమోషనల్గా పబ్లిక్ని డిస్టర్బ్ చేయటం కూడా అవచ్చు సార్. ఇంతకుముందు నాకు బాగా గుర్తుంది 2018లోను 19లోను అనుకుంటాను సార్. ఈయన శ్రీకాకుళంలో దీక్ష చేశాడు. అవును, ఉద్దానం కోసం. ఎస్, యూఆర్ రైట్. ఉద్దానం కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక దీక్ష చేశాడు. ఒక ఆశ్రమంలో పెరుగన్నం తింటా పడుకున్నట్టు నటించాడు. 2 రోజులు మౌన దీక్ష పుస్తకం ఒకటి పెట్టుకొని మౌన దీక్ష చేశాడు పవన్ కళ్యాణ్. ఆ మౌన దీక్ష చేసేటప్పుడు నన్ను చంపటానికి బీహార్ నుంచి రౌడీలు వచ్చారని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అవునండి, అవును, మీకు గుర్తుండి ఉంటుంది. పోలీసులు కూడా సెక్యూరిటీ సరి చేయలేదని వాళ్ళ మీద కూడా. అదొకటి. నెంబర్ 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నన్ను చంపడానికి పోలీసులు ప్రయత్నం చేస్తారని మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గస్తీ తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ని చంపేయటానికి ఎప్పుడు వాలంటీర్ల మీద వీళ్ళు అమ్మాయిల్ని తార్చే బ్యాచ్ వాలంటీర్లు అమ్మాయిల బ్రోకర్ చేస్తున్నారు. ఆడపిల్లల్ని విదేశాలకి అమ్మే ఉమెన్ ట్రాఫికర్సు వాలంటీర్స్ అని స్టేట్మెంట్ ఇచ్చి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత రెక్కీ నిర్వహించారు. 10 కోట్ల రూపాయలు 20 కోట్ల రూపాయలు తీసుకుని మీరు పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ వచ్చింది. అందరూ మీడియా అంతా ఓదరగొట్టారు. ఇవన్నీ కూడా ఇమేజ్ని క్రియేట్ చేసుకోవటానికి, ప్రజల్లో సెంటిమెంట్ రాగొల్చడానికి, ప్రజల్ని పిచ్చి వాళ్ళని చేయడానికి చేసేటువంటి ఒక పిచ్చి బోటకప్పు నాటకాలు. అందుకనే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఈ యదవని అందుకనే పిఠాపురంలోను గాజువాకలోను ఓడిచ్చారు. అంటే నేను క్యారెక్టర్ని అంటున్నా, వ్యక్తిగతంగా మనిషిని అనటంలా. ఇది సినిమా కాదు సార్. సినిమాలో స్క్రిప్ట్ రాసుకొచ్చి కొట్టినట్టు నటించి, నవ్వినట్టు నటించి, ఏడ్చినట్టు నటించి, ఇలా ఊగిపోయి ప్రజల్ని పిచ్చివాళ్ళని చేయటానికి సినిమా. నువ్వు నిజ జీవితంలో కూడా సినిమాలో యాక్ట్ చేసినట్టు ప్రజల్ని ఆడుకుంటే ఎట్లా? అందుకని తెలంగాణ ప్రజలు పిచ్చోడికి పిచ్చితానేగానే సమాధానం చెప్పారు. సో రేపు పిఠాపురంలో కూడా జరగబోయేది అదే. గెలవడా పిఠాపురంలో? అంటే నేను అనుకోవటం ఏంటంటే, అలీం గారు,
పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నువ్వో నేనో ఓడించాల్సిన అవసరం లేదు. ప్రజలే తనకి తానే ఓడిపోయేటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. మీరెవ్వరు ఓడించాల్సిన అవసరంలా. ఆయన్ని ఓడించడానికి తను చాలు, ఆయన్ని ఓడించుకోవడానికి ఆయన చాలు. ఏమంటాడు, గాజు గ్లాసు కింద పడి పగిలిపోతే ఇంకా పొదలెక్కుతుందా అంటాడు. పిచ్చాడు ఎవడే నా మాట అంటాడా? సినిమా డైలాగ్ కూడా పెట్టారు కదా, స్క్రిప్ట్ రాసినోడికి అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఆడే డ్రామాలు పిఠాపురం ప్రజలకు అర్థమవుతాయి. నేను ఒక మాట అడుగుతాను సార్. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇది నేను పిఠాపురం ప్రజలకు కూడా నేను మీ ద్వారా అప్పీల్ చేస్తున్న వాళ్ళకి. పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాల్లో మనకి జరిగిన 2019 జూన్ 1వ తారీఖున ప్రభుత్వం ఏర్పాటైతే 5 సంవత్సరాల్లో సార్ ఆంధ్రప్రదేశ్లో 40 రోజులు ఉన్నాడు సార్ ఓవరాల్ మొత్తం మ్యాక్సిమం అంతే 40 to 50 డేస్. కరెక్ట్గా చెప్పారు. అవును, 2 నెలలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడిగా 175 కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలి, నేను సీఎం అన్న వ్యక్తిగా మరి రేపొద్దున ఎమ్మెల్యే అయితే ఎక్కడుంటావు చెప్పండి? ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్లో ఉంటాడు. ఒక్కరోజు ప్రచారం చేసి వారం రోజులు సెలవు పెట్టావే జ్వరం వచ్చిందని. అవును, నువ్వు రేపొద్దున గెలిచిన తర్వాత పిఠాపురంలో ఉంటావా? అసలు ఎందుకు ఉంటాడు? ఎవరికి అందుబాటులో ఉంటాడు? పిఠాపురం ప్రజలు సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి సార్? మీ నాయకుడు ఎదురుగా ఎవడన్నా ఉంటే అయా నాకు సమస్య వచ్చిందని వెళ్తావు. నేను చెప్తున్నా పిఠాపురం ప్రజలకి మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్కి మీరు ఒక్క ఓటు వేశారు అంటే మీ నెత్తి మీద సమాధికి ఒక ఇటుక పేర్చుకున్నట్టే. ఖచ్చితంగా మీ సమాధి మీరు కట్టుకోవడానికి ఒక ఇటుక పేర్చుకున్నట్టే. నేను యువతకి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. సినిమాల్లో ఆయన ఇట్లా కొట్టంగానే 10 మంది పడిపోతారు, ఇలా పెట్టి డైలాగులు అవన్నీ కూడా నిజ జీవితంలో కాదు. రేపొద్దున పిఠాపురం ప్రజలకు సమస్య అంటూ వస్తే అందుబాటులో ఉండని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇలాంటి వ్యక్తికి ఓటేసి సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత కన్నపడట లేదు అని పేపర్లో వేసుకునే కంటే అసలు ఎందుకే లోటు? అసలు మీరు లోకల్గా ఉన్న వ్యక్తులను ఎన్నుకోండి, మీ సమస్యలు పరిష్కరించే వ్యక్తిని ఎన్నుకోండి, నిజమైనటువంటి ప్రజా సమస్యల్ని స్పృశించే వ్యక్తిని ఎన్నుకోండి, సినిమా డైలాగులు చెప్పే వ్యక్తిని కాదు. అంటే అక్కడ కార్యాలయం పెట్టి అంత ఊపేస్తున్నాడు. పెడతారు సార్, డబ్బులు ఉన్నాయి పెడతారు. అవును, మీరు అలీం గారు 175 కాన్స్టిట్యున్సీలో ముఖ్యమంత్రిగా అవ్వాలి అనుకున్న వాడే 60 రోజులు లేడు. అవును, నిన్నగాక మొన్న ఆధార్ కార్డుకి మార్చుకున్నవాడు రేపు పిఠాపురంలో ఎందుకు ఉంటాడు? పిఠాపురంలో కూడా ఉండడు. ప్రజలు అన్యాయం అయిపోతారు. ఇలాంటి వ్యక్తిని మనం ఎమ్మెల్యేగా గెలవాలి అని నేను రేపొద్దున మంగళగిరిలో గెలిస్తే మంగళగిరిలోనే 5 సంవత్సరాలు ఉంటా. ఓడిపోయినా గెలిచినా ఉంటా. నేను ఓడిపోయినా గెలిచినా ఉంటా. మళ్ళీ అది కూడా చెప్తున్నా. నాకు ఓటేసినా ఓటేయకపోయినా గెలిచినా గెలవకపోయినా ప్రతినిత్యం మంగళగిరి ప్రజలకు అవైలబిలిటీలో ఉంటా. నువ్వు చెప్పగలవా ఆ మాట? లేదు అసలు. మరి నీకు ఓటు అడిగే అర్హత ఎక్కడుంది? సో పిఠాపురం ప్రజలకు మళ్ళీ చెప్తున్నా, గాజువాక ప్రజలు తర్వాత భీమవరం ప్రజలు ఎంత విఘ్నతతో నిర్ణయం తీసుకున్నారో అంతకంటే విఘ్నతతో మీరు నిర్ణయం తీసుకోమని కోరుతున్నా. పవన్ కళ్యాణ్ని నేను వ్యక్తిగతంగా విమర్శించటంలా, ఆయన భావాలను నేను విమర్శించటంలా. ఇతను గెలిస్తే ప్రజాస్వామ్యం కదా ఇది. ఇతను గెలిస్తే పిఠాపురం ప్రజల ముఖం కూడా చూడు సార్. అది ఇది ఇప్పుడు ఉండేదంతా నటన. ఇప్పుడు ఈ 4 రోజులు నటించడం, అక్కడ ఉండటం, షోయింగ్ అంతే కదా. అంతే. సినిమా సార్ సినిమాలు అలవాటు అయిపోయినాయి సార్. సినిమాలు అలవాటు అయిపోయి ఇలా కూర్చొని పెరుగన్నం తింటాం, ఆ ఆవులకి గడ్డి పెడుతూ ఒక స్టిల్ ఫోటోగ్రఫీ స్టిల్ అనగానే ఒక స్టిల్ తీసేయటం, ప్యాకప్ అనగానే మొత్తం తీసేసి ఏంటి దరిద్రం, పరికిమాల దరిద్రాలు, ఈ పెరుగన్నాలు ఏంది, ఈ స్టోరీలు ఏంది అంటాం. పేదవాడన్నా, ఎస్సీ వాడన్నా, ఎస్టీ వాళ్ళన్నా, ముస్లిమ్స్ అన్నా పరమ అసహ్యించుకునే వాళ్ళల్లో మొదటి వ్యక్తి నారా లోకేష్, రెండో వ్యక్తి చంద్రబాబు నాయుడు, మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్. వీళ్ళని అసలు మనుషులుగా చూడరు అలీం గారు, మనుషులుగా చూడరు వీళ్ళు. ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు కొన్ని వందల మంది ఈ మాటలు చెప్తా ఉంటారు. అసలు మనుషులుగా వీళ్ళు ఎస్సీయా, వీడు బానిస కదా, వీడు మనకి ఎదురు తిరుగుతాడేంది అంటారంట. పవన్ కళ్యాణ్ కూడా నన్ను ప్రశ్నించిన వాడు వైసీపీ కోవట్ అని చెప్పాడు. అవును, చెప్పేశాడు. అంటే అర్థం ఏంటి? అసలు మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా, ఎన్ని సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నారు? 20 years అండి. 20 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్
పార్టీలో ప్రామినెంట్ ఎస్సీ లీడర్ ఒక పేరు చెప్పండి. ఎవరు లేరు అసలు. ఎందుకు లేరు సార్ చెప్పండి. ప్రామినెంట్ సార్ మనోహర్ లాగా, మహేష్ లాగా, కిరణ్ రాయల్ లాగా ఒక ఎస్సీ లీడర్ పేరు చెప్పండి. రాపాక పరిస్థితి దిగి బాబా ఆయన బలిపసు చేస్తారు. ఒక ఎస్టీ లీడర్ పేరు చెప్పండి. ఒక ఎస్టీ లీడర్ పేరు చెప్పండి. ఒక ఎస్సీ లీడర్ పేరు చెప్పండి. ఒక ముస్లిం లీడర్ పేరు చెప్పండి. ముస్లిం కూడా లేరు. ఎందుకు లేరు? అదేంటే నా ప్రైవేట్ సైన్యం అంతా ముస్లింలు అని చెప్పుకుంటాడు ఆయన. అందుకు బానిసలుగానా? ప్రైవేట్ సైన్యం అంటే ఏంది? నీకు కాపలా కాసేవాడు ముస్లిం, నీకు వంట ఉండేవాడు ఎస్సీ, నీ ఇంట్లో అది ఇది పని చేసేవాడు బీసీ. అంటే బానిసత్వపు పోకడలు, ఆధిపత్యపు పోకడలతోటి నలిగిపోతూ బానిసత్వానికి ప్రజల్ని అలవాటు చేసే దాంట్లో పవన్ కళ్యాణ్ లాంటి ప్రథముడు. ఏదో ఆయన ఏదో హిట్లర్ పుస్తకాలు చదివాను, 2 లక్షల పుస్తకాలు చదివాను, లేకపోతే అక్కడ చదివాను ఇక్కడ చదివాను అంటాడు. ఇది కాదు. మోడీ కాడి నువ్వు మోసిన రోజున 0.5% ఓటు బ్యాంకులని భారతీయ జనతా పార్టీ 10 లక్షల మంది ఓటర్స్ సమక్షంలో, అయా బీజేపీ మీరు నాకు రోడ్ మ్యాప్ ఇవ్వండి నేను ముందుకెట్లా వెళ్ళేది అని కాళ్ళ మీద పడ్డావు అంటే దట్ ఇండికేట్స్ యు ఆర్ నథింగ్ బట్ ఎ స్లేవ్. యు ఆర్ అ స్లేవ్. భారతీయ జనతా పార్టీ కాళ్ళ కింద బానిస బతుకుతూ ఆ బానిసలుగా ఇక్కడున్నటువంటి ఎస్సీలని, ఎస్టీలని, క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని 1,50,00,000 మంది ఓటర్లను తీసుకెళ్లి తాకట్టు పెట్టాలని చూసేటువంటి ఒక మతోన్మాద పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఇంకో ఇంటర్నల్ మతోన్మాద పార్టీగా ఏర్పాటు చేసుకున్న జనసేన ప్రతినిధి పవన్ కళ్యాణ్. ఇది ప్రజలకు అర్థం కాకపోతే ప్రతి గడపకి చెప్పాల్సిన బాధ్యత మాకుంది. ఇలాంటి పవన్ కళ్యాణ్ని వెనకేసుకొని తిరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఇదే గతి పట్టాలి అని ప్రతి ఇంటికి, ప్రతి సోదరుడికి, ప్రతి చెల్లికి చెప్పాల్సిన బాధ్యత. సార్ ఒకటి మొన్న మీరు చెప్పింది కూడా బాగా వైరలైంది. బీజేపీ అనేది అసలు ఆంధ్రప్రదేశ్లో మొలకెత్తడానికి ప్రధాన కారకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పారు. ఇప్పుడు ఏకంగా ఆయన 8 మంది ఎంపీలు వేస్తున్నారు, అంటే సుమారుగా 7-8 మంది వేస్తున్నారు. ఒక 56 నియోజకవర్గాలు, 70 నియోజకవర్గాల్లో ఈ బీజేపీ ప్రభావం ఉంటుంది. ఇంటర్నల్గా ఎస్సీ ఎక్కువ డామినేషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడాను మేధావులు చెప్తున్నారు. ఏదైతే మీ వీడియో చూసిన తర్వాత అలీం గారు, ఇక్కడ మన అందరికంటే అత్యంత తెలివిగల వాళ్ళు ప్రజలు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకుంది. భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి స్థానాల్లో 30,000, 40,000 యావరేజ్గా ఓట్లు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన పోటీ చేసిన దాంట్లో 2,000 ఓట్లు, 3,000 ఓట్లు కూడా రాలా. జనసేన 11 అభ్యర్థులకు సంబంధించి 2,000, 3,000 కూడా రాలా. మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఓట్లు ఏమైపోయినాయి? భారతీయ జనతా పార్టీ వ్యక్తిగతంగా పోటీ చేస్తే 30,000, 40,000 పడినాయి. అంటే పవన్ కళ్యాణ్తో పోటీ చేస్తే మీకున్న సాంప్రదాయబద్ధమైన ఓటింగ్ కూడా ఉండదు అని తెలంగాణ ప్రజలు, కిషన్ రెడ్డి చెప్పిన మాట కూడా అప్పుడు తెలంగాణ ప్రజలు నిర్ణయించారు. తెలంగాణ ప్రజలు అంటే ఎవరు బయట వాళ్ళు కాదు కదా, వాళ్ళు మన అన్నలు తమ్ముళ్ళే, మొన్నటిదాకా కలిసి ఉన్నవాళ్ళు. అవునండి. రేపొద్దున పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మత ఆధారమైనటువంటి రాజకీయాలకి ఒక ఊపిరి పోస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది లేదు ఇప్పటి వరకు. ఎందుకు లేదు అంటే భారతీయ జనతా పార్టీ మూలాలు లేని కారణంగా. అవునండి సార్, ఒకప్పుడు భారతీయ జనతా పార్టీకి 16% ఓటింగ్ ఉంది. కృష్ణరాజు ఆ సమయాల్లో భారతీయ జనతా పార్టీ ఆయన ఎవరు వెంకయ్య నాయుడు ఈ సమయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలిచారు. మరి ఈరోజు 0.5% ఓటు ఎందుకు పడిపోయింది అంటే ప్రజలు విశ్వసించారు. ప్రజలు విశ్వసించిన భారతీయ జనతా పార్టీని నువ్వు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా పల్లకీలో మోసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత రాజకీయాలకి తావు ఇస్తున్న సందర్భంలో ఇక్కడున్న క్రిస్టియన్లకి మీరు ఏం సమాధానం చెప్తారు? 12% ఉన్న ముస్లిమ్స్కి మీరు ఏం సమాధానం చెప్తారు? 16% ఉన్న ఎస్సీలకి, ఎస్టీలకి ఏం సమాధానం చెప్తారు? ఈ అందరి బ్రతుకులు రాజ్యాంగం మీద ఆధారపడి ఉంటాయి సార్. రాజ్యాంగాన్ని మార్చాలి అని రాజ్యాంగంలో మతవాద శక్తుల్ని ప్రోత్సహించి తద్వారా రాజ్యాధికారం సాధించాలని చూసే భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో వదిలేస్తే, ఈ రాష్ట్రంలో నీళ్లు పోసి మొక్కలాగా పెంచితే ఆ విషపు మొక్క పెద్దదయ్యి విషపు పురుగులు చిమ్మి సమాజాన్ని మొత్తాన్ని విషతుల్యం చేస్తే రేపొద్దున చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తారు అలీం గారు? దానికి ప్రజలు అర్థం చేసుకోవద్దా? ప్రజలు అర్థం చేసుకోవద్దా? ప్రజలకు ఆలోచన వద్దా?
భారతీయ జనతా పార్టీ నీకు Z+ కేటగిరీ ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టేస్తావా? అలీం గారు, అమరావతి నాశనం అవటానికి ప్రధాన కారణం బీజేపీ. రాష్ట్రం నాశనం అయిపోవటానికి ప్రధాన కారణం బీజేపీ. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు రాకుండా అన్ఎంప్లాయ్మెంట్ పెరగటానికి కారణం బీజేపీ. రాష్ట్రంలో ఈరోజు యువతంతా తరలిపోతుందంటే కారణం బీజేపీ. ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది నిరుద్యోగులు పెరగటానికి కారణం బీజేపీ. ఇలాంటి బీజేపీని భుజాల మీద మోస్తున్నటువంటి తెలుగుదేశానికి, జనసేనకి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? రేపొద్దున భారతీయ జనతా పార్టీ మతశక్తుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద తోలితే, ఈ మతశక్తులు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తే, తద్వారా వాళ్ళు అధికారం సాధించాలని చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు, క్రిస్టియన్లు, ముస్లిమ్స్కి భరోసా ఎవరు? అలీం గారు, పవన్ కళ్యాణ్కి ఏముంది? వాడు అన్నలాగా పార్టీని అమ్మేస్తాడు సార్, కేంద్ర మంత్రి పదవి తీసుకుంటాడు. మరి పోయేదెవరు? భేదాభిక్కి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఏమైపోతారు? పోయేదెవరు? మనమే కదా, మన పిల్లలే, మన బతుకులే కదా. వాళ్ళ అన్న 75 లక్షల మంది ఓట్లు వేస్తే అమ్మేశాడు. అవును, 18 సీట్లు కలిపేశారు కాంగ్రెస్లో, కలిపేసి కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు. ఆ దుర్మార్గుడే ఈ రాష్ట్రంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజనకి కారణం. మన రాష్ట్రం విడిపోవడానికి కారణం చిరంజీవి అనే దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడి తోడబుట్టిన ఈ దుర్మార్గుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీకి అమ్మేయాలని చూస్తున్నాడు ఆ రాష్ట్రాన్ని. ఆయనేమో కాంగ్రెస్కి అమ్మేశాడు, వాళ్ళు రాష్ట్రం విభజించేశారు. ఈరోజు అల్లో రామచంద్ర అని మనకి తినడానికి తిండి లేక, ఉద్యోగాలు లేక సస్తున్నాం. ప్రత్యేక హోదా ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీకి ఏమో ఈ తమ్ముడు మొదలుపెట్టాడు. ఈ తమ్ముడు ఆయనేమో 75 లక్షల ఓట్లు అమ్మాడు, ఈయనేమో 80 లక్షల ఓట్లు, 70 లక్షల ఓట్లు. అంటే కాపులు ఓటింగు నాకు తెలిసి కొన్ని వందల మందిని చూశాను నేను. అప్పులు తీసుకొచ్చి కోట్ల రూపాయలు చిరంజీవి మీద పెట్టుబడి పెట్టి రోడ్డు మీద పట్టారు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ మీద కూడా అంతే. ఏమైపోయాడు కిరణ్ రాయలు, ఏమైపోయాడు మహేష్, పోతుల మహేష్, ఏమైపోయారు దుర్గా ప్రసాద్ గారు రోజు టీవీలో మాట్లాడుతుంటాడు. పొలిశెట్టి సత్యనారాయణ ఏమైపోయినారు? ఏ రోజైనా తెలుగుదేశం, వైఎస్ఆర్, జనసేనలో పార్టీలో పనిచేసిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారా? ఎందుకు సార్? అమ్మాయిని కొట్టారు కదా. అమ్మాయి కొట్టినా ఆమెకి నచ్చదు, పర్లేదురండి. ఆమెకి పవన్ కళ్యాణ్ పార్టీలో ఉండి కొట్టించుకున్న ఇబ్బంది ఉండదు, ఆమె పెద్ద ఫీల్ అవ్వట్లా. నేనేమంటానంటే, మీరు తెలుగుదేశం నాయకులందరినీ తీసుకెళ్లి జనసేనలో చేర్చుకొని టికెట్లు ఇచ్చారు. జనసేనలో నిజమైన కార్యకర్తలు లేరా? వీర మహిళలు, సోర మహిళలు అంటారు, వీళ్ళు లేరా? జన సైనికులు అంటారు, వీళ్ళు లేరా? వాళ్ళలో నీకు కుర్రోళ్ళు కనపడలేదా? మరి ఉద్యమం, ఆదర్శం, తొక్క తోలని మాట్లాడతావు కదా, మరి ఎందుకు మండల బుద్ధ ప్రసాదం తీసుకొని ఇచ్చావు? 16 మంది, 21 మందిలో సగం మంది తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే. ఈయన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అని మాట్లాడతారు. అసలు ఊగటం, సైకోలాగా మాట్లాడటం అంటే ఓవర్ యాక్షన్ సార్ అది. ఇప్పుడు మీరు జర్నలిస్టు, మీకు ఎవరన్నా మాట్లాడమని మైక్ ఇచ్చారనుకోండి, స్పష్టమైనటువంటి జర్నలిజం లాంగ్వేజ్లో మాట్లాడతారు. కేఏపాల్ని మాట్లాడమన్నాం అనుకోండి, కేఏపాల్ ఎట్లా మాట్లాడతాడు? దేవుని ఆశీర్వాదంతో నేను వచ్చినానని మాట్లాడతాడు. ఎందుకు అంటే ఆయన లాంగ్వేజ్ టెంపో అది. నేనున్నాను న్యాయవాదిని కాబట్టి లాజిక్, ఆ స్పష్టమైనటువంటి లాజిక్ తోటి మాట్లాడతాను, వాదిస్తూ ఉంటాను. నేను వాదిస్తాను కాబట్టి నా కర్మది, మీ కర్మది, ఆయన కర్మది, పవన్ కళ్యాణ్ కర్మది. పవన్ కళ్యాణ్కి డైలాగులు, ఎక్స్ప్రెషన్స్, ఊగిపోవటం, సినిమా డైలాగులు, న్యాచురాలిటీ లేదు. అందువల్ల పవన్ కళ్యాణ్ నేను తప్పు పట్టను, ఆయన అదే మాట్లాడాలి. అలా మాట్లాడితేనే ప్రజలు ఆయన చెదరించుకుంటారు. సార్, మొత్తమే కూడాను మేనిఫెస్టోలో దశదీవెనలు అని పెట్టారు, దాని గురించి అసలు క్లుప్తంగా. చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు పెట్టాడు సార్. ఇప్పుడు మీరున్నారు, మీరు ఇప్పుడు నా దగ్గరకు రావడానికి ఒక కార్ వేసుకొని వచ్చారు సార్. పెట్రోల్ ఒక 2000 రూపాయలు పెట్రోల్ కూడా ఇచ్చారు సార్. 2000 రూపాయలు పెట్రోల్లో 1000 రూపాయలు ట్యాక్స్కి పోతుంది సార్. మీ కెమెరామ్యాను వాళ్ళ ఆవిడ అడిగిందని సరుకులు ఒక 5000 రూపాయలు సరుకులు కొనుక్కెళ్ళారు సార్. సరుకుల్లో 1500 రూపాయలు జిఎస్టీ కొట్టేస్తారు సార్. నేను ఈ కోటు కొనుక్కున్నాను సార్ 6000, దీంట్లో 2000 రూపాయలు ట్యాక్స్కి వెళ్తుంది సార్. మా డ్రైవర్ ఒక సోప్ కొన్నాడు సార్, సోప్ కొన్నవాడికి 60 రూపాయలు సోప్ అయితే 10 రూపాయలు ట్యాక్స్ ఉంది సార్. మీరు, నేను, మీ కెమెరామెన్ అందరు కట్టిన డబ్బుల్లో నుంచి ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వెళ్తుంది ఎవ్రీ ఇయర్ రాష్ట్రానికి. ఎవరికి ఒక రూపాయి సొంత డబ్బులు కాదు. ఈ డబ్బులు కట్టిన ఈ ట్యాక్స్లో ఉన్న వాళ్ళలో ముస్లిమ్స్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు,
ఎస్టీలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అవును. ఈ ప్రజలు కట్టిన ట్యాక్సీలో నుంచి వచ్చినటువంటి 2 లక్షల కోట్ల రూపాయలతోటి సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేస్తుంది. ఎవడండి చంద్రబాబు నాయుడు? చంద్రన్న కానుకేంటి? ఉమ్. నీ సొంత డబ్బులా? మీ బాబు డబ్బులా? మీ తాత డబ్బులా? నువ్వు కష్టపడి చెమటోర్చి వ్యవసాయం తీసుకొచ్చి ప్రజలకు ఇస్తున్నావా? ఇప్పుడు నేను ఒక చర్చికి ఈ కుర్చీ ఇచ్చా, మా నాన్నగారు పేరు మీద ఈ కుర్చీ ఇచ్చా, జడాదాసు గారి జ్ఞాపకార్థం దీని మీద రాసుకుంటాను. ఎందుకు? నేను ఇచ్చా డబ్బులు, నా సొంత డబ్బులు, ఆ హక్కు ఉంటుంది. నా సొంత డబ్బులు మీ ఇచ్చారు. మీ నాన్నగారి పేరు మీద ఈ సోఫా ఇచ్చారు, మీ మసీదుకి ఇచ్చారు. ఈ మసీదులో XYZ మీ నాన్నగారికి జ్ఞాపకార్థం అని ఇస్తారు. మీ సొంత డబ్బులు, ఈ సోఫా మీరు ఇచ్చారు, మీకు హక్కు ఉంది. ఈ కుర్చీ నేను ఇచ్చిన చర్చికి నాకు హక్కు ఉంది. ఇంకో సోదరుడు ఒక హిందూ గుడికి వెళ్ళి ఒక గంట బహుమతిగా ఇచ్చాడు, గంట మీద రాసుకుంటాడు మా అమ్మగారి జ్ఞాపకార్థం అని. నువ్వెవడు జనాల సొమ్ము మీద మీ బాబు పేర్లు మీ తాత పేర్లు పెట్టుకోవడానికి? ఇది మారాలి సార్, ఇది మారాలి. నేను అందుకనే మాన్యశ్రీ కాంచీరాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డొక్కా సీతమ్మ, ఎల్లాప్రగడ, సావిత్రిబాయి పూలే, స్వామినాథన్ అండ్ జస్టిస్ కృష్ణ అయ్యర్, అబ్దుల్ కలాం, వీళ్ళందరి పేర్లతోటి ఈ రంగాల్లో ఉన్న నిష్ణాతులు సార్ వీళ్ళు. ఇలాంటి నిష్ణాతులతోటి దశ దీవెనలు అనేటువంటి ఒక సంక్షేమ పథకం, ఒక మేనిఫెస్టో. నేను మీకు చెప్తున్నా అలీం గారు, ఈ రాష్ట్రానికి 25 సంవత్సరాల తర్వాత అయినా శ్రవణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఒక ముఖ్యమంత్రిగా ఉంటాడు. దిస్ ఈజ్ మై డ్రీమ్. ముఖ్యమంత్రి స్థానంలో ఒక్కరోజైనా కూర్చొని చచ్చిపోతా. ఆ రోజున ఈ దశ దీవెనలే ఈ రాష్ట్రానికి నాంది కాబోతాయి. ఈరోజు నేను నా దశ దీవెనలు ఎవరు తెలుసుకోలేదో, నవరత్నాల్లాగో లేకపోతే సూపర్ 6 లాగా ప్రజలకు వెళ్ళకపోవచ్చు. కానీ వన్ డే ఈ సిస్టంలో తన తండ్రి పేరు, తల్లి పేరు, తాతల పేరు పెట్టుకునే సిస్టమ్కి బ్రేక్ పడాలి. ఖచ్చితంగా. ప్రజల డబ్బు, జాతీయ నాయకుల పేర్లు, ప్రజల డబ్బు, ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి నాయకులు అబ్దుల్ కలాంని, బాబాసాహెబ్ అంబేద్కర్ని, డొక్కా సీతమ్మని, స్వామినాథన్ని, జస్టిస్ కృష్ణయ్య అయ్యర్ని, భారతదేశానికి ప్రపంచానికి జీవితాలు త్యాగం చేసిన నాయకుల పేర్లు పెడితే ఒక సార్థకత ఉంటుంది. 3 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న చంద్రబాబు నాయుడికి పేర్లు పెడతాం కాదు సార్. వీళ్ళందరికీ విజన్ లేదు, డబ్బు ఉంది. నా దగ్గర డబ్బు లేదు, విజన్ ఉంది. వాళ్ళకి ఇంకో 100 సంవత్సరాలు పోయినా విజన్ రాదు. కానీ నాకు ఏ సందర్భంలో అయినా సరే డబ్బు రావచ్చు. నా దగ్గర ఈరోజు డబ్బు నీ దగ్గర ఉంటే రేపు నా దగ్గర ఉంటుంది అలీం గారు. డబ్బు అనేది శాశ్వతం కాదు. ఒకరోజు నా దగ్గరికి డబ్బు వచ్చిన రోజున, ఒకరోజు శ్రవణ్ కుమార్ అనే పార్టీకి డబ్బు వచ్చిన రోజున బూర్జువా పార్టీల గోడలు బద్దలు కొట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జెండాని ఎర్రకోట మీద ఎగరేస్తా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇదే జగన్మోహన్ రెడ్డి కట్టిన 125 అడుగుల విగ్రహం సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తా. అది ప్రాబబ్లీ 2029 తెలియదు, 2034 తెలియదు, 2039 తెలియదు, 2042 తెలియదు. ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నా పోరాటం ముఖ్యమంత్రి పదవి కోసం, దళిత బహుజన కులాలకి అధికారం కోసం, అణగారిన ప్రజల యొక్క అభ్యున్నతి కోసం. నేను పోతే మా తమ్ముడు, మా నాన్న పోతే మా తాత పోతే నా మనవడు, ఎవడిది అబ్బ సొత్తు కాదు ప్రజాస్వామ్యం. ఓట్లు కొనేటువంటి ఒక కమాడిటీ కాదు ఓటు. ప్రజలు చైతన్యవంతులైన రోజున, నా జాతి ప్రజలు చైతన్యవంతమైన రోజున మిమ్మల్ని తరిమి కొడతారని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతాలు తూచా తప్పకుండా నమ్మే వ్యక్తిని నేను. ఈరోజు ఓటు విలువ మీకు తెలియకపోవచ్చు. నిజమైనటువంటి ప్రజాస్వామ్యవాదికి ఈ రాజ్యాంగం ఒక అత్యున్నతమైన పదవిని ఇవ్వగలదు. సార్ చెప్పండి, మొత్తమే కూడా జెడ్ ప్రొడక్షన్లో లోకేష్ ప్రచారం చేస్తున్నారు, మీరేమో సాదా చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది, ఫైటింగ్ ఎలా ఉంటుంది అనేది కూడాను కొద్ది రోజులు ఎదురు చూడాలా? ఈ లోపే తెలిసే అవకాశం ఉందా? సరే, నేను గెలుస్తానను లేకపోతే పెద్ద ఏదో ఎక్స్పెక్టేషన్స్లో లేను. అంటే భారీగా కానీ నారా లోకేష్కి 100 కోట్ల రూపాయలు ఉన్నాయి సార్. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి. నా దగ్గర డబ్బు లేదు, కానీ గట్టి పోటీ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నా. మంచి స్కాలరు, మేధావి మీరు. అలీం గారు, నేను ఒక మాట చెప్తాను మంగళగిరి ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కూడా ఈ మాట చెప్తున్నా.
ఇది శ్రవణ్ కుమార్కిను నారా లోకేష్కి పోరాటం కాదు సార్, అంబేద్కర్ వాదులకి అవకాశవాదులకి పోరాటం, అహంకారానికి ఆత్మగౌరవానికి పోరాటం, మనువాదానికి జై భీమ్ నినాదానికి పోరాటం, అంబేద్కర్ని అమ్ముకునే వాళ్ళకి అంబేద్కర్ని నమ్ముకున్న వాళ్ళకి పోరాటం. నారా లోకేష్ లాంటి ఈ రోజు వరకు ప్రచారంలో ఒక అంబేద్కర్ విగ్రహానికి దండేలా, నా ప్రయాణమే అంబేద్కర్ విగ్రహానికి దండేసి జై భీమ్ నినాదంతో మొదలైంది. ఇక్కడే అర్థమైపోతుంది అంబేద్కర్ వాదేవుడు అవకాశవాదేవుడు. ఓకే. సో అవకాశవాదులని మంగళగిరి ప్రజలు ఎన్నుకుంటారా, అంబేద్కర్ వాదులను ఎన్నుకుంటారా? ఆత్మగౌరవానికి అహంకారానికి జరిగే పోరాటంలో విజయం ఎవరిదనేది ప్రజలు నిర్ణయిస్తారు. నా వరకైతే నేను చాలా నిష్పక్షపాతంగా నిజాయితీగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడగడానికి సిద్ధంగా ఉన్నా. ప్రజలు నమ్మితే భారతదేశంలోని మంగళగిరి కాన్స్టిట్యున్సీని అత్యున్నతమైన స్థాయిలో పెట్టగలిగిన విజన్ నా దగ్గర ఉంది. మంగళగిరి ప్రజలకి నిజాయితీగా నియమబద్ధంగా ఒక్క సందర్భంలో కూడా అన్యాయం జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటా. 365 రోజులు 24 గంటలు ఫోన్ చేస్తే అవైలబిలిటీ ఉండేటువంటి ఒక బాధ్యత నేను తీసుకుంటా. ఈ పార్టీ అధ్యక్షుడిగా మంగళగిరిని నిజాయితీగా అభివృద్ధి చేసి భారతదేశంలో తనమానికమైన కాన్స్టిట్యున్సీకి నిలబెట్టగలిగిన విజన్ నా దగ్గర ఉంది. అది నమ్మితే ప్రజలు నాకు ఓటేయండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మొత్తమే కూడాను జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రావణ్ కుమార్ ఒకటే చెప్తున్నారు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తన నమ్మిన ఆశయ సిద్ధాంతాల అనుగుణంగా పనిచేస్తారు, ప్రజలు కూడా తనతోనే ఉంటారంటున్నారు. మరో పక్కన ఎంతటి ధనవంతులైనా సరే ప్రజల ముందు సేవకులుగా మాత్రమే పనిచేయాలి తప్ప బిల్డప్లు ఇస్తే ప్రజలు ఎవరు కూడా ఎక్కువ కాలం రాజ్యాధికారం ఎవరు అంటున్నారు జడ శ్రావణ్ కుమార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.